రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలి అంటే ఐఏఎస్లు 3 తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటి అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవినీతి తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నట్టుగా ఉంది అన్నారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది అన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15% చొప్పున కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి 56,000 నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి స్కూటీ, తులం బంగారం, ప్రతి ఒక్కరికి పీఆర్సీ, 4 డిఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడింది అన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మి గార్డెన్లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు ఎంపీలు రఘునందన్ రావు, జి నగేష్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఆర్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగే శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్ పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు: బీజేపీ కొత్త మండల అధ్యక్షులుగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఎదురవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండి. పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయట నుండి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు. ఈసారి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం తథ్యం. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా రాష్ట్రంలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతుంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక బీజేపీకే ఉంది. నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు పోయింది మేమే. 317 జీవోపై దీక్ష చేస్తే నా ఆఫీస్ గేటును గ్యాస్ కట్టర్లతో కట్ చేయించి టియర్ గ్యాస్ వదిలి అద్దాలు పగలగొట్టించి లాఠీచార్జ్ చేయించారు. అద్దాలు కాలికి గుచ్చుకుని రక్తమోడుతున్నా కనికరం లేకుండా బరబరా గుంజుకుపోయి జైలుకు పంపారు. ఉద్యోగుల పీఆర్సీ, టీఏ, డిఏల కోసం ప్రతి నెల జీతాలివ్వాలని కొట్లాడి ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ను ఇందిరా పార్కు గుంజుకొచ్చిన చరిత్ర బీజేపీది. గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన కొట్లాడింది బీజేపీనే. కాంగ్రెస్ ఏనాడైనా కొట్లాడిందా? ఆ పార్టీ నాయకులు టీచర్లు, నిరుద్యోగుల కోసం ఎప్పుడైనా జైలుకెళ్లారా? ఆనాడు తపస్ మినహా ఏ ఉద్యోగ సంఘమైనా టీచర్లకు అండగా నిలిచిందా? ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రజల పక్షాన పోరాడినందుకు ఇవాళ బీజేపీలో ఒక్కో కార్యకర్తపై 10కి పైగా కేసులు నమోదయ్యాయని రౌడీ షీట్లు మేధావులారా ఆలోచించండి అన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్. ప్రతి నిరుద్యోగికి 56,000 భృతి బాకీ పడ్డారు. ప్రతి టీచర్, ఉద్యోగికి 4 డిఏలు, పీఆర్సీ బాకీ పడ్డారు. ప్రతి మహిళకి తులం బంగారం, స్కూటీ బాకీ పడ్డారు. రైతులకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా పైసలు బాకీ పడ్డారు. ప్రతి ఉద్యోగికి సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్ పైసలు బాకీ. ఎటు చూసినా బాకీ బాకీ బాకీ. ఇది బాకీల ప్రభుత్వం. ఈ బాకీల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి బాదండి. మోదీ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు. 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటిచ్చి ఏ చిన్న పొరపాటు లేకుండా, నయా పైసా అవినీతి లేకుండా ఇప్పటికే 9,25,000 ఉద్యోగాలను భర్తీ చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన ఘనత బీజేపీదే. ఉద్యోగులందరికీ 12,75,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఘనత మోదీ సర్కార్దే. ఇవాళ పేపర్ల చూసినా సివిల్ సర్వెంట్ల పనితీరు బాగాలేదు. ఒక్క తప్పు చేయాలని చెబితే 3 తప్పులు చేస్తున్నారు. ఏసీ రూమ్లను వదిలి బయటకు రావడం లేదు అని సీఎం మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మీరే ఒక తప్పు చేయాలని అంటే వాళ్ళు 3 తప్పులు చేయకుండా ఎట్లా ఉంటారు? ముఖ్యమంత్రే తప్పులు చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అసలు తప్పే జరగకుండా చూడాల్సిన మీరే తప్పు చేయాలనంటే ఏం సందేశం పంపుతున్నట్టు? సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడుంటుందో, ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కొందరు మంత్రులైతే ప్రతి పనికి 15% కమిషన్ వసూలు చేస్తున్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగోక్కుంటుంది. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తోంది? మేం ఏమైనా ఎడ్డోలమా? ముస్లింలను బీసీలో ఎట్లా కలుపుతారు? మేం మునదారం కట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటది, వాళ్ళతో మాకు పోలికేంది? ముస్లింలను బీసీ జాబితా నుండి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపచేసే బాధ్యత మేం తీసుకుంటాం, లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదు. ముస్లింలను బీసీలో కలిపి అన్యాయం చేస్తున్నారు. కొందరు క్రైస్తవులు ఎస్సీ సర్టిఫికెట్స్ తీసుకుంటూ ఎస్సీలకు నష్టం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న బీసీ, ఎస్సీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు స్పందించడం లేదు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయడమే మీ పనా?
ఒక వర్గానికి కొమ్ముకాయాలని హిందూ సమాజానికి తీరని నష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మేధావులంతా గుణపాఠం చెప్పాలని కోరుతున్నా అన్నారు.